గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. చెన్నై సాలిగ్రామంలో జరిగిన ఒక సంఘటన అసలు మానవ సంబంధాలు సమాజంలో ఎంత దిగజారిపోతున్నాయో అద్దం పరిచేలా ఉంది. తల్లికి కూతురుపై ఎంత ప్రేమ ఉంటుంది చెప్పండి. ఆ కూతురికి ఎటువంటి కష్టమైనా వస్తే తల్లి తల్లడిల్లిపోతుంది. సమాజంలో తను గౌరవంగా బ్రతకాలి, తన కాలు మీద తను నిలబడాలి, ఎలా అయినా నా కూతురు ఒక మంచి పొజిషన్ లో ఉండాలి, నా కూతురికి చీమంత కూడా హాని కలగకూడదని చాలా మంది తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. కానీ నేను చెప్తున్న ఈ స్టోరీ వింటుంటే మీరు కూడా దిగ్భ్రాంతికి గురవుతారు. తన వివాహేతర సంబంధం కోసం ప్రశ్నిస్తుందని కూతుర్నే ప్రియుడితో అత్యాచారం చేయించింది. సో ఈ విస్తుపోయే వాస్తవాలు తెలిసిన తర్వాత ఒక్కసారిగా ఒళ్ళు గొగ్గు పుచ్చేటువంటి వాస్తవాలు బయటకు వచ్చాయి. సో తల్లి కొన్నాళ్ళుగా ప్రియుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది. తండ్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. సో వారానికి ఒక్కసారో లేదంటే 15 రోజులకు ఒక్కసారో వచ్చి తన కుటుంబాన్ని చూసుకొని తన కష్టార్జితాన్ని అంతా కూడా కుటుంబం కోసం వేచిస్తున్నాడు. అటువంటి తండ్రికి తల్లి అన్యాయం చేస్తుందని ఆ కూతురు ఒక 4 మంచి మాటలు అమ్మకి చెప్పింది. అంతే, నాకే నువ్వు చెప్తావా, నీ పని నేను చెప్తాను అనేసి అంటూ ఒక అవమానీయ ఘటన అనే చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే కూతురు అమ్మ నాన్న కష్టపడి మన కోసం వర్క్ చేస్తున్నారు, మన కోసమే కదా వేరే ప్రాంతానికి వెళ్ళి రిస్క్ చేస్తున్నారు, అలాంటిది నాన్నకి ఇవ్వాల్సిన గౌరవం అంతా మానేసి నాన్నకు పంచాల్సిన ప్రేమని నువ్వు వేరే వారికి ఇవ్వడం ఇది అసలు నచ్చలేదు, ఇది మంచి పద్ధతి కాదు అంటూ ఆ తల్లిని హెచ్చరించింది. సో ఆ తల్లి అది వినకుండాను నాకు ప్రియుడే ముఖ్యం, నేను ప్రియుడు మోజులో ఉన్నానంటూ కూతురికి అనారోగ్యం వస్తే ఏ తల్లైనా ఎలా చేస్తుంది సపర్యాలు, అదే విధంగా మంచి మందులు ఇచ్చి కూతురి అనారోగ్యం ఎలా అయినా కుదుట పడేలా చేస్తుంది. సో కూతురు అనారోగ్యానికి గురైనప్పుడు ఆ తల్లి దాన్నంతా కూడా తనకు అనుకూలంగా మలుచుకుంది. మందులు ఇచ్చే పేరిట నిద్ర మాత్రల్ని కూతురికి ఇచ్చేసి తను నిద్ర మత్తులో ఉన్నప్పుడు ప్రియుడిని పిలిచి ప్రియుడితో అత్యాచారం చేయించేది. సో ఇదంతా తర్వాత ఎవరైతే కూతురు ఉన్నారో గర్భాన్ని దాల్చింది. ఏంటి నా ప్రేమ్యం లేకుండా నాకు తెలియకుండా నేను ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటనేసి అని గట్టిగా నిలదీస్తే అప్పుడు తల్లి చేసిన భాగోతం అంతా కూడా బయటపడిపోయింది. అసలు ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష వేయాలి? ఆధునిక యుగంలో వింత పోకడలకి వింత చేసలు వికృత చేష్టలకి అడ్డు అదుపు లేకుండా పోతుందేమో అనిపిస్తుంది. అసలు తల్లికి మించిన రక్షణ ఎవరికైనా ఎక్కడుంటుంది చెప్పండి? తల్లి కురిపించే ప్రేమకి ఎలాంటి వారైనా సరే తల్లి ప్రేమ కోసం తల్లడిల్లిపోతుంటుంటారు. మనం రీసెంట్ గా చూసాం, తల్లి ప్రేమ లేకపోతే ఒక బుజ్జి కోతి పిల్ల. అదే విధంగా తల్లి ప్రేమ కోసం తప్పించిపోయే వారి యొక్క రచనలు వాక్యాలన్నీ విన్నాం. కానీ ఇది చూసిన తర్వాత కన్న పేగు బంధం రక్తం పంచినటువంటి తల్లి ఇంత దారుణానికి వడిగట్టిందా? అసలు ఇలాంటి వారికి ఎలాంటి శిక్షలు వేయాలి? ఎంత కఠినమైన చట్టాలు అమలు చేస్తున్నప్పుడు కూడా వీళ్ళ ఇల్లీగల్ కాంటాక్ట్స్ వీళ్ళతో హరించకుండా ఇంట్లో ఉండే పిల్లలకి కూడా రుద్దే ప్రయత్నాలు చేస్తున్నారంటే అసలు సమాజం ఎటుపోతుంది, ఎలా చూడాలి? వయసుకు వచ్చిన కూతుర్ని పెట్టుకొని తల్లి అలా చేయడమే తప్పు. ఇంకా తల్లిని అదే విధంగా ప్రియుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఇదంతా కూడా ఎవరైతే ఇల్లీగల్ కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తున్న వివాహితులకి ఒక హెచ్చరిక అని చెప్పుకోవాలి. సో పోలీసులు అయితే మాత్రం ఈ ఘటనపై చాలా సీరియస్ అయినట్టు తెలుస్తుంది.